తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ఆలయంలో మూల విరాట్టు కాకుండా మరో 4 మూర్తులు ఉన్నాయి. మూలమూర్తి అంటే ధ్రువబేరం. ధ్రువ అంటే స్థిరంగా ఉండేది అని అర్థం. ధ్రువబేరం అంటే నేలలో స్తంభంలాగా పాతుకున్నట్లు స్థిరంగా ఉండే విగ్రహమూర్తి. మూల విరాట్టు అయిన ధ్రువబేరానికి తెల్లవారుజామున సుప్రభాత సేవ మొదలు అర్ధరాత్రి ఏకాంత సేవ వరకు రోజంతా ఆరాధనలు జరుగుతాయి. ఈ మూల విరాట్టు సాలగ్రామమూర్తి. మూలమూర్తి శిరస్సు నుంచి పాదం వరకు 8 అడుగుల ఎత్తులో ఉంటుంది. వీరస్థానక పద్ధతిలో నిలబడి ఉన్న మూల విరాట్టు. మూల విరాట్టు పక్కన శ్రీదేవి భూదేవి విగ్రహాలు ఉండవు. నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమలేసిని దివ్య మంగళ దర్శనం కోసం ఎదురు చూస్తారు. కాబట్టి ఈ మూల విరాట్టును దర్శించుకోవడానికి 2 క్షణాల కంటే ఎక్కువ సమయాన్ని కేటాయించలేరు. భోగ శ్రీనివాసమూర్తి కౌతుక బేరం. నిత్యం జరిపే దీపారాధన, నైవేద్యం, అభిషేకం, ఏకాంత సేవలు భోగ శ్రీనివాసమూర్తికే జరుగుతాయి. ఈ వెండి శ్రీనివాసుని విగ్రహాన్ని క్రీస్తు శకం 614లో పల్లవ మహారాణి సామవాయి పేరిందేవి ఆలయానికి సమర్పించింది. మహారాణి ఈ శ్రీనివాసమూర్తిని సమర్పించిన నాటి నుంచి నేటి వరకు ఎన్నడూ ఆలయం నుంచి విగ్రహాన్ని తొలగించలేదు. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి మూల విరాట్టుకు చేసే సేవలు భోగ శ్రీనివాసమూర్తికి అందుతాయి. ఉగ్ర శ్రీనివాసమూర్తి స్వపన బేరం. ఈ మూర్తి శ్రీదేవి భూదేవి సమేతంగా ఉంటుంది. 11వ శతాబ్దం వరకు శ్రీనివాసమూర్తి ఉత్సవ విగ్రహంలాగా ఉండేది. క్రీస్తు శకం 1330లో ఒకసారి ఉత్సవ విగ్రహంగా ఊరేగింపు జరుపుతుండగా అగ్ని ప్రమాదం సంభవించింది. దాంతోటి అది ఉగ్ర శ్రీనివాసుని రూపంగా సంకేతంగా భావించారు. అప్పటి నుంచి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప రూపాన్ని ఉత్సవ విగ్రహంలాగా రూపొందించారు. ఆ విధంగా అగ్ని ప్రమాదం జరిగినప్పటి నుంచి ఉగ్ర శ్రీనివాసమూర్తిని సంవత్సరానికి ఒక్కసారి సూర్యోదయానికి ముందే ఊరేగింపు చేసి మళ్ళీ తీసుకుని వస్తారు. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవ బేరం. ఈ మూర్తి 3 అడుగుల ఎత్తు ఉంటుంది. బ్రహ్మోత్సవాలతో సహా ప్రతి ఉత్సవంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామినే ఊరేగిస్తారు. కొలువు శ్రీనివాసమూర్తి బలిబేరం. గర్భగుడిలో మూల విరాట్టు పక్కన ఉండే మరొక చిన్న విగ్రహాన్ని కొలువు శ్రీనివాసమూర్తి అంటారు. ఆగమ పరిభాషలో బలిబేరం అంటారు. మూల విరాట్టుకు తోమాల సేవ నిర్వహించిన తరువాత కొలువు శ్రీనివాసుణ్ణి బంగారు సింహాసనంపై ఉంచి పంచాంగ శ్రవణం చేస్తారు. గత రోజు హుండీలో వచ్చిన కానుకలను, ఆదాయ వ్యయాలను తెలియజేస్తారు.